హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు ఆర్ఎంఎస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఇది సైనిక్కి చాలా యూజ్ అవుతుంది, నవోదయకి యూజ్ అవుతుంది. నాన్న మీరు మీ దగ్గర నోట్స్ పెట్టుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ రాసి దాని సొల్యూషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ టైంలో చూద్దాం, ఓకేనా? ముందుగా వీడియోని చూసే వాళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దు, అలానే ఇంకో 10 మందికి షేర్ చేయటము మర్చిపోవద్దు, ఓకేనా? రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నాన్న. ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఇన్ టైంలో ఎగ్జామ్ ఎలా రాస్తాం, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 40 + 6 46 కన్నా ఇక్కడ 46 + 3/1000 0.003. 3/1000 అంటే 0.003 అంటే 46.003 కన్నా. ఓకే, అసలు ఇన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం లే, ఇక్కడే అయిపోయింది 46.003. The difference between the greatest 3 digit number and smallest 3 digit number difference ఎంత అన్నాడు అంటే 9 లోంచి 899 899 అనేది ఆన్సర్ కదా. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ పార్క్ హూజ్ పెరిమీటర్ ఇస్ 560 అంటే పెరిమీటర్ ఫార్ములా స్క్వేర్ కి 4 ఇంటూ సైడ్ కన్నా. 4 ఇంటూ సైడ్ ఈక్వల్ టు 560 మీటర్స్ అంటే సైడ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది కన్నా? 560/4 అవుతుంది. 560/4 అంటే ఇక్కడ 1 టైము, ఇక్కడ వచ్చేసరికి 14 టైమ్స్ 140 కన్నా. మరి ఒక సైడ్ ఈక్వల్ టు 140 అయితే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసరికి నాన్న మనకి ఎంత అవుతుంది? సైడ్ స్క్వేర్ అవుతుంది నాన్న. సైడ్ స్క్వేర్ అంటే అప్పుడు ఎంత? 140 హోల్ స్క్వేర్. 140 హోల్ స్క్వేర్ అంటే 14 స్క్వేర్ 19600. 19600. మరి 19600 ఆప్షన్ డి లో ఉంది కన్నా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్, అరే 15 కి 36 కి అండ్ 48 కి హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి కింద ఆప్షన్ లో 2 పోయిద్దా, 9 పోయిద్దా, 3 పోయిద్దా, 12 పోయిద్దా? ఎగ్జాక్ట్ గా చూసుకుంటే నాన్న మనకి ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత కన్నా? 3. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను మీకు ఎగ్జామ్ లో అంటే నోట్స్ లో చెప్పాను. హెచ్సిఎఫ్ ఎంతనన్నా ఇప్పుడు చూడండి, 2 పోయిద్దా? 2 పోదు కన్నా. 3 పోయిద్దా? 3 పోతుంది, కరెక్ట్ గా 3 పోతుంది 36 లో. 9 పోతుందా? 9 పోదు. 48 లో 9 పోదు, 15 లో పోదు, 12 కూడా పోదు నాన్న. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రేయ స్కోర్డ్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ అంటే ఆమె 60 మార్క్స్ తెచ్చుకుంది 80 మార్క్స్ కి. అయితే వాడు ఏమన్నాడు? ఇన్ సైన్స్ టెస్ట్, ఓకే, సైన్స్ లో ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై హర్. పర్సంటేజ్ ఎంత అన్నాడు? ఇంటూ 100 కన్నా. ఇంటూ 100 అంటే అప్పుడు ఏం చేయాలన్నా? 0 ఈ 0 క్యాన్సిల్ చేశాను కన్నా. 0 0 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 6 8 అంటే ఐ మీన్ ఇక్కడ మనం ఏదైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, 4 టేబుల్ దీంట్లో 25 టైమ్స్ కన్నా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్ 6 లో 3 టైమ్స్, 325 ఎంత నాన్న? 75%. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఓకేనా? 156 నాన్న, 156 సమ్ వచ్చేసరికి నాన్న మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 16800. If one number is then what is the other number? అరే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఫార్ములా చెప్పాను. x into y ఈక్వల్ టు 1680 ఎంత నాన్న? 16800. 16800 అంటే నాన్న బై 1 number is 80 అంటే x into 80 ఈక్వల్ టు 16800. ప్రతి స్టెప్ మీకు అర్థం అవటం కోసం స్టెప్స్ వేస్తున్నాను, లేకపోతే స్టెప్స్ వెయ్యను, వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటే వేస్తాం, 16800/80 అనేది వేస్తాం. 80 0 0 క్యాన్సిల్. 8 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 1 టైం, దీంట్లో 0 అంటే ఎంతనన్నా? 210. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్, ఇప్పుడు ఇలా ఈ వర్షన్లో ఈ స్పీడ్ లో మాక్సిమం మీరు చేస్తూ ఉండాలి. నేను చేసే స్పీడ్ వేరు, ఓకేనా నాన్న? ఈ స్పీడ్ లో చేస్తూ ఉండాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ కి వెళ్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ 156 చెప్పుకున్నాం నాన్న. మనం ఇప్పుడు 157 కానించి పోతాం. రైట్, 157. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 3 minutes లో చేసాం కదా, మధ్యలో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. ఎగ్జామ్ లో అయితే మనం మాట్లాడాం కదా,
కాబట్టి నేను అక్కడ ఆపటం జరిగింది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ బాక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రపోర్షన్ అన్నాడు. అరే 4 కండిషన్, రైట్. ఓకే, స్టార్ట్ చేస్తున్నానా. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ద బాక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రపోర్షన్ అన్నాడు. అంటే ఇక్కడ 4:20 సచ్ దట్ 10 సచ్ దట్ బాక్స్ అని ఇచ్చాడు. నాన్న ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఎండ్స్ లో ఎంత ఉందో తెలియదు. 4x 4 into x ఈక్వల్ టు 20 into 10 కన్నా, అంటే x ఈక్వల్ 20 into 10/4. 420లో 5 times x ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 50 నాన్న. x ఈక్వల్ టు ఎంత కన్నా? 50 వచ్చింది. మరి x ఈక్వల్ 50 ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xyz. x ఈక్వల్ 15, y ఈక్వల్ 12, z ఈక్వల్ టు 8. మరి ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తున్నానా? 15, y ఈక్వల్ టు 12, z ఈక్వల్ టు 8. మొత్తాన్ని మల్టిప్లై చేయమన్నాడు. 15 into 12 into 8 నాన్న. ఎంత వస్తుంది ఆన్సర్? 1440 నాన్న. మల్టిప్లై చేస్తే 1440 వస్తుంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద సిరీస్ అంటే 5 అన్నాడు, 11 అన్నాడు, 18 అన్నాడు, 26 అన్నాడు. 5 11 కి డిఫరెన్స్ ఎంత కన్నా? 6. మరి దీనికి నాన్న 6 కి 11 కి 18 కి డిఫరెన్స్ ఎంత నాన్న? 7. 18 కి 26 కి డిఫరెన్స్ ఎంత నాన్న? 8. మరి ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 9 వస్తుంది. 26 + 9 అంటే ఎంత నాన్న? 35. ఆప్షన్ ఈజ్ 35 కన్నా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ 160 క్వశ్చన్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఏం చేయాలి? మొత్తం మల్టిప్లై చేయాలి. అంటే 9.560 into 14. ఆన్సర్ ఎంత కన్నా? 4 6 32 అమ్మా. 4 6 వచ్చేసరికి నాన్న మనకి 24 వస్తుంది. 133.84 133.84 కన్నా. రైట్ నాన్న. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇఫ్ 12 men can do piece of work in 8 days. 12 men అంట 8 days లో చేస్తారంట. రైట్. నెక్స్ట్ in how days will the same work be complete by 16 men? 16 men అయితే ఎన్ని డేస్ లో చేస్తారు? ఇది నాన్న క్వశ్చన్ మార్క్. ఎన్ని డేస్ లో చేస్తారు? మరి ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఎన్ని డేస్ లో చేస్తారు అన్నాడు కదా. క్యాన్సిలేషన్ 8 1 time. దీంట్లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్? 2 times. 2 12 లో ఎన్ని టైమ్స్ కన్నా? 6 times కన్నా. అంటే 6 days లో చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్ నాన్న. కొన్ని మల్టిప్లై చేసేవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 7 digit దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్. ఏమేం డిజిట్స్ ఇచ్చాడు? 6 అని ఇచ్చాడు, 9 అని ఇచ్చాడు, 5 అని ఇచ్చాడు, 8 2 0 అని ఇచ్చాడు. 0 and 1 కూడా ఇచ్చాడు నాన్న. గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంట 9 స్టార్ట్ అవుతుంది, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 1 0. అంటే 9 8 6 5 2 1 0. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ వర్టిసెస్ ఆర్ దేర్ ఇన్ క్యూబాయిడ్? చెప్పండమ్మా. హౌ మెనీ వర్టిసెస్ ఆర్ దేర్ క్యూబాయిడ్? ఎంత నాన్న? సి 12 వస్తుంది నాన్న. వెయిట్ నాన్న. రైట్. ఇప్పుడు 7 minutes మనం 13 క్వశ్చన్స్ చేసాం నాన్న. రైట్. ఇలా టైమర్ని పెట్టుకొని చేయటం వేరు. మీరు టైమర్ని పెట్టుకొని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ఎన్ని సెకండ్లలో ఒక్కొక్క క్వశ్చన్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా అయితే వీడియోలో 30 seconds మీకు ఇచ్చి ఆ తర్వాత 30 seconds నేను చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది, అప్లోడ్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నేను అది చేయలేదు, కానీ చేస్తాను. డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న మనకి ఇప్పుడు హౌ మెనీ వర్టిసెస్ ఆర్ దే ఇన్ క్యూబాయిడ్ అంటే ఏమని చెప్పాను నాన్న? 12 vertices. ద సెకండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ నాన్న. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూద్దాం నాన్న.
స్టార్ట్. ద సెకండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే నాన్న 4. ఎందుకని 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ అంటే 1 పోతుంది, 2 పోతుంది, నెక్స్ట్ 4 పోతుంది, రైట్. 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్. దాని తర్వాత కాంపోజిట్ నాన్న మనకి 5 అనకూడదు, అసలు 5 ప్రైమ్ నెంబర్. 6 నాన్న. ఎందుకని 6 కూడా 1 పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది, నెక్స్ట్ 6 అనేది కూడా పోతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 6. మీకు అర్థం కావటం కోసం అన్ని స్టెప్స్ వేయాల్సి వచ్చింది కదా, రైట్. నెక్స్ట్, వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 12, 16 and 24 లీవ్స్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. అంటే ఇక్కడ 12 కి, 16 కి, 24 కి లీవ్స్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ అంటే ఏం కనుక్కోవాలని చెప్పాను? ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. మరి ఎల్సిఎం దీంట్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? డైరెక్ట్ గా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 4 టేబుల్ ఎన్ని టైమ్స్? దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్. 24 లో వచ్చేసరికి ఎంత టైమ్స్ నాన్న? 6 టైమ్స్ కన్నా, రైట్. నెక్స్ట్ 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్ ఆర్ 3 టేబుల్? 3 టేబుల్ 1 టైం, దీంట్లో 4 టైమ్స్. నెక్స్ట్ 6 లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్ నాన్న? 2 టైమ్స్. ఇప్పుడు 2 టేబుల్ 1 టైం, 2 టైం, 1 టైం. ఆప్షన్ 4 into 3 into 2 into 2, రైట్ నాన్న. 4 3s are 12, 12 2s are 24, 24 2s are 48. ఏం చేయాలి? లీవ్స్ రిమైండర్ అంటే ఏం చేయాలని చెప్పాను? యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? యాడ్ చేయాలి. ఏం చేయాలన్నా? యాడ్ చేయాలి. ఓకే, 48 + 7. 48 + 7 అంటే ఎంతకన్నా? 55. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. మీకు అర్థం అవ్వాలి అని ప్రతి ఒక్క స్టెప్ వేస్తున్నాను, గమనించండి, రైట్. నెక్స్ట్, ఇక్కడ ద సమ్ ఆఫ్ -48 and 36 అన్నాడు. అప్పుడు ఎంత అవుద్ది? ద సమ్ ఆఫ్ -48 and 36 ఇంతేనా నాన్న? అండ్ 36 అన్నాడు. అప్పుడు అంత అవుద్ది నాన్న? ఎంత అవుద్ది? -12. మీకు ఇవి చాలా సార్లు చెప్పాను, ఇలాంటి క్వశ్చన్లు చెప్పాను, ఓకేనా. ఏం కాదు, చెప్పండి, పైకి ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. క్లాస్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారుగా మన పిల్లలు, రైట్ నా. -12 బి. నెక్స్ట్ క్వశ్చన్ నా, ద స్మాలెస్ట్ 6 digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 18 అన్నాడు. అరే 18 అంటే దేంట్లో పోవాలి? యాక్చువల్ గా అయితే 18 అన్నావు అనుకున్నానా? 9 2s are 2 9s are 18 అని తెలుసు. 2 9s are 18. కింద ఇక్కడ చూడన్నా 9 పోవాలంట. ఫస్ట్ ఆప్షన్ లో 9 పోయిద్దా? పోదు నానా. థర్డ్ ఆప్షన్ గురించి తర్వాత మాట్లాడు. ఇక్కడ 9 పోయిద్దా? 1 + 1 2, 2 + 8 ఎంత? 10. ఇది 9 పోదు, 2 పోయిద్దిలే కానీ. 1 + 6 ఇది పోదు నాన్న. 9 పోయేది ఒక్కటే కదా, ఆప్షన్ సి. సింపుల్ గా కనుక్కోవచ్చు నాన్న. ఇలాంటి క్వశ్చన్ అసలు చేయాల్సిన, అంటే 18 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 తో అన్న డివిజిబుల్ అవ్వాలి, 9 తో అన్న డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా దీంట్లో చూడన్నా, ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 36 and 49. 36 కి 49 కి ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమేమి అవుతాయి చెప్పన్నానా? 37, 41, 43, 47, రైట్ కన్నా. మొత్తం మొత్తం ఎడిషన్ చేస్తే ఎంత నాన్న? 168 కన్నా. 168 ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా, రైట్. నెక్స్ట్ వన్ నాన్న, ఇక్కడ చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers is 12008. సమ్ ఆఫ్ 2 numbers is 12008 if the one of them is 8888. అనదర్ నెంబర్ అన్నాడు. మరి అనదర్ నెంబర్ అంటే ఏం చేయాలి? దాన్ని సబ్ట్రాక్ట్ చేయడమే కదా. సబ్ట్రాక్ట్ చేయండి. 8 లోంచి 8 0 నాన్న. 2 0 ఎన్నిటికి ఉంది? 2 0 రెండింటికి ఉంది నాన్న, రైట్. ఓకే నాన్న. ఇక్కడ 9 లోంచి 8 తీసేస్తే ఎంతకన్నా? 1. 1 2 0 ఎన్నిటికి? 3. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అంటే 3120 కన్నా, రైట్. క్లియర్ నాన్న. మరి నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ కొంచెం పైగా అంటున్నాను. రైట్, మళ్ళీ స్టార్ట్. ఏజెస్ ఆఫ్ సుమిత్, మనీష్, రాకేష్ అండ్ రోహిత్ ఆర్ 16, 20, 24, 28 years respectively. ఫైండ్ దిస్ యావరేజ్ ఏజ్. ఫైండ్ ద యావరేజ్ ఏజ్ అన్నాడు నాన్న. ఇక్కడ 16, సారీ అమ్మా, ఇక్కడ ఏం కాదులే, టైమర్ అయిపోయింది. ఇక్కడ చూడండి నాన్న, 16 అన్నాడు, +20 అన్నాడు, +24 అన్నాడు, +28 అన్నాడు. బాయ్
నాన్న ఇక్కడ రెస్పెక్టివ్లీ ఫైండ్ ద యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 4 వేసాం. బై 4 వస్తే మనకి అప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటి నాన్న 88/4. 88/4 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది నాన్న 22 అంటే 22 years. క్లియర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 143. దెన్ దేర్ ఎల్సిఎం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ అన్నాడు. కోప్రైమ్ నెంబర్ సపోజ్ నాన్న 1, 2 అన్నాం. దీని యొక్క ఎల్సిఎం అంటే 1 into 2 కదా. వీడే డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు అంటే 143 ఇస్ ఆన్సర్ 143. చాలా ఇంపార్టెంట్ కన్నా రైట్. ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 40 దెన్ వాట్ ఈస్ 60% ఆఫ్ దట్ నెంబర్ అంటే నాన్న 80% ఆఫ్ నెంబర్ ఈస్ 40. 80% నెంబర్ అనేది 40 అయితే 60% నెంబర్ అనేది ఎంత అంటున్నాడు. ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే 40 into 60/80. దీంట్లో 1 time, దీంట్లో 2 time, దీంట్లో 30 times. 2 అనేది 30 times అంటే ఇక్కడ 30 ఇస్ ఆన్సర్ కన్నా రైట్. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇలానే ఉంటది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం అంటే ఇక్కడ టైమర్ పెట్టాను కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నిదానంగా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 120 నానా 120. నెక్స్ట్ ఇంకోటి 180 నెక్స్ట్ 240 అని ఇచ్చాడు. 240 అని ఇచ్చాడు రైట్. దీనికి గ్రేటెస్ట్ నెంబర్ ఎప్పుడైతే మీకు గ్రేటెస్ట్ అని అంటాడో అప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నా హెచ్సిఎఫ్. ఏంటమ్మా హెచ్సిఎఫ్. కాబట్టి హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ లో చూస్తే 120, 180, 240లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 12, 16, 24 లో 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. లేదా డిఫరెన్స్ తీసుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది 60 కన్నా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 4/5 ఈజ్ ఈక్వలెంట్ టు x/30 అంటే 4/5 ఈజ్ ఈక్వలెంట్ టు x/30 అన్నాడు. x/30 అన్నాడు. ఎన్నో క్వశ్చన్ కన్నా 174th క్వశ్చన్ 174th నాన్న. ఇక్కడ వచ్చేసరికి 4/5 దీంట్లో ఇంటూ 6 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి నాన్న ఇంటూ 6 అంటే 4 6 ఎంత కన్నా 24. ఆప్షన్ 24 డి ఆప్షన్ డి కన్నా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నా ద సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 1 + 2 + 3 + 4. ఎంతనన్నా 1 + 2 + 3 + 4 అంటే 4 4 8 8 + 2 అంటే 10 నాన్న అంతే కదా. 10 ఏ నెంబర్ అయింది ఈవెన్ నెంబర్ అయింది ఓకే. అండ్ 2 తో డివిజిబుల్ అయింది 5 తో డివిజిబుల్ అయింది. ఇంకోటి చూద్దాం 2 + 3 + 4 + 5 నాన్న 2 + 3 + 4 అంటే ఇక్కడ 4 ఎంత నాన్న 14. ఇది దేంతో డివిజిబుల్ అయింది ఓన్లీ 2. ఫస్ట్ నెంబర్ 2 10 2 డివైడెడ్ బై 2 అవుతుంది. తర్వాత డివైడెడ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా అంటే ఇప్పుడు మనకి యావరేజ్ గా 25 సమ్స్ ఇక్కడ మనకి పట్టింది ఏంటంటే 15 minutes. 15 minutes. కానీ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇంకా స్పీడ్గా ఉండాలి. అంటే నేను ప్రతి ఒక్క స్టెప్ వేస్తున్నాను, కొన్ని స్టెప్స్ ఆ స్టెప్స్ వేయకూడదు. వేశారు అనుకున్నానా మీకు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సెకండ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం వేరే వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.